వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో రాబోయే కొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక ఎన్నికల కమిషన్ ప్రారంభించిన సర్ ప్రక్రియ కూడా సెప్టెంబర్ నాటికి పూర్తిగా క్లోజ్ అయిపోద్ది. ఈలోపు ఏదైనా అభ్యంతరాలు ఉంటే ఆ ఓట్లు పోయిన వాళ్ళు దాన్ని మళ్ళా రివైజ్ చేసుకోవచ్చు. ఈ నెల చివరి నాటికి లిస్ట్ అయితే ఎన్నికల కమిషన్ ప్రకటిస్తుంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు దాదాపుగా మార్గం సుగమం అయిందనే చెప్పాలి. ఇటీవల కాలంలో ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా లేని ప్రధాన ప్రతిపక్షం వైసీపీ అనేక ఇబ్బందుల్లో పడింది. సహజంగానే వైసీపీలో అంతా ఎలాంటి డకాయిట్లు ఉన్నారో మనందరికీ తెలుసు. వారు చేసిన అరాచకాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తూ ఉన్నాయి. 2019 నుంచి 2024 దాకా స్పీకర్గా పనిచేసి అమరావతి శ్మశానంతో పోల్చిన మహానాయకుడు తమ్మినేని సీతారాము, తమ్మినేని కుమారుడు స్వయంగా ఫోర్జరీ సంతకాలు పెట్టి బతికున్న మనిషిని చనిపోయాడని క్రియేట్ చేసి ఆ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఆ చనిపోయిన వాడికి వారసురాలంటూ మరొక ఆమెను తెర మీద తీసుకొచ్చి 5 కోట్ల రూపాయల విలువైన ఆస్తిని కాజేశారు. ఆ విషయం వెలుగులోకి వచ్చింది. తమ్మినేని తనయుడు పరారు. హైకోర్టుకు వెళ్ళినా కూడా మీరు విచారణకు హాజరు కావాల్సిందే అని చెప్పడంతో వారి యొక్క సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరొక వైపు మరో కీలక నేత, అప్పట్లో పశువుల మంత్రిగా పేరు పొందిన సీదిరి అప్పలరాజు, డాక్టర్ సీదిరి అప్పలరాజు. ఆయన పుత్రరత్నం కొత్త బైక్ వేసుకొని 120 కిలోమీటర్ల స్పీడ్తో వెళ్తూ ఒక గొర్రెల కాపర్ని లేపేశాడు. యాక్సిడెంట్ జరగగానే ఎవరైతే బాధితుడు ఉన్నాడో అతన్ని వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేవాడు. కానీ కేసు నుంచి ఎలా బయటపడాలి అని వారు చేసిన ప్రయత్నం బెడిసిపెట్టాడు. అప్పలరాజు సన్నాన్ని పక్కన పెట్టి వేరే ఒక బకరాన్ని తీసుకొచ్చి వాడిని పెట్టి వాడి మీద కేసు పెట్టి కట్టేశాడు. ఎస్ఐలు సీఏలకి విషయం తెలిసినా కూడా మరి మాజీ మంత్రి కదా, మళ్ళీ భవిష్యత్తులో ఏదైనా మళ్ళీ వెలగబెడతాడేమని భయంతో ఆయన చెప్పినట్టే చేశారు. దొరికిపోయారు సీసీ కెమెరాల్లో. ఆ విధంగా ఆ నేత కూడా 14 రోజులు రిమాండ్, జైలుకి వెళ్ళాడు. ఈ మహానేతలంతా ఒక్కొక్కరు జైలుకి పోతా ఉన్నారు. తాజాగా కృష్ణా జిల్లాలో పెడన కింగు మాజీ మంత్రి జోగి రమేష్ ఫ్యామిలీ వ్యవహారం. కుమారుడికి గత మే నెలలో వివాహం చేశాడు. మరి ఆయన పూజగా పనికిరాని పువ్వు అని చెప్పేసి ఆయన కోడలో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది. 11 మంది కుటుంబ సభ్యుల మీద కేసు పెట్టింది. ఇరుక్కుపోయాడు అడ్డంగా. చీటింగ్ కేసు, హెరాస్మెంట్ కేసు, హత్యాయత్నం కేసు కూడా ఉంది. ఇక వరకట్న వేధింపుల కేసు కూడా 4 కేసులు నమోదు చేసింది. అయితే ఇలాంటి కేసుల్లో వెంటనే అరెస్టులు చేయవద్దు, 60 రోజులు కూలింగ్ పీరియడ్ పాటించండి అని సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. పోలీసులు అందుకే కేసు పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేయడం కానీ ఏం చేయలేదు. ఒక 2 నెలలు అయితే వదిలేస్తారు. ఎందుకంటే సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు ఒకసారి ఇచ్చిన ఆదేశాలు దేశమంతా అమలు అవుతాయి. 60 రోజుల వరకు చూడండి, కుటుంబాల్లో ఫ్యామిలీస్లో గొడవలు వచ్చి ఒకసారి సర్దుకుపోతూ ఉంటారు. ఆ తర్వాత కూడా వారు కేసును ముందుకు తీసుకెళ్లాలని కోరితే ఇక పిలిచి అరెస్టులు చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఈ మహానేత ఇక్కడ ఇరుక్కుపోయాడు. చంద్రబాబు నాయుడు ఇంటి మీద దాడి చేయడానికి పెడన్ నుంచి 400 మందిని గూండాలు వేసుకొచ్చిన నేత చంద్రబాబు నాయుడు ఇంటికి సలహా ఇవ్వడానికి వెళ్ళాను. 4 సార్లు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తికి జోగి రమేష్ సలహా ఇస్తాంట. ఆ మహానేత కూడా ఇరుక్కుపోయాడు. ఈ విధంగా ఇక లిక్కర్ స్కామ్లో సేవిరెడ్డి హైకోర్టు, సుప్రీంకోర్టులో తిరుగుతూనే ఉన్నారు. వైసీపీ నేతలు వారు చేసిన అరాచకాల్లో నుంచి బయటపడటానికి మరో 30 సంవత్సరాలైనా కూడా సమయం చాలదు. వైసీపీ అధినేతే స్వయంగా 2011 నుంచి కేసులు ఎదుర్కొంటూనే ఉన్నాడు. ప్రస్తుతం ఆయన అయితే కోర్టుకు కూడా హాజరు కావట్లేదు. మరి ఆ మినహాయింపు ఏందో అర్థం కావడం లేదు. అధికారంలో ఉన్నప్పుడు నేను కోర్టుకు వస్తే ప్రతి వారం 68 లక్షలు ఖర్చు అవుద్దని చెప్పేసి అసలు హాజరు కాలేదు. మరి అధికారం పోయిన తర్వాత ఎందుకు హాజరు కావట్లేదో ఎవరికీ తెలియదు. 2-3 సంవత్సరాలు ఆ కేసు బాగా విచారించి మీరు చెప్పిందే చెప్తున్నారు, ఈ కేసులో నేను కొత్తగా వినేది ఏం లేదు, ఇక తీర్పిస్తా అనగానే ఆ జడ్జి ట్రాన్స్ఫర్ అయిపోతాడు.
ఈ విధంగా ఇప్పుడు 4 జడ్జీలు ట్రాన్స్ఫర్ అయ్యారు. 2011లో నమోదైన కేసు 2026, 2076కైనా తీర్పు వస్తుందా రాదా తెలియదు. మళ్ళా ప్రత్యేక కోర్టు, వారం వారం విచారించే కోర్టులో. అంటే న్యాయ వ్యవస్థ మీద ఒకసారి నమ్మకం కోల్పోతాం. సకాలంలో న్యాయం జరగకపోతే అది అన్యాయం జరిగినట్టే. ఇక తాజాగా స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వైసీపీ నేతలు బిగ్ ప్లాన్ వేశారు. ఈ కీలక నేతలను ఎవరు ఎలాగో పార్టీలోకి, టీడీపీలోకి, బీజేపీలోకి, జనసేనలోకి తీసుకోరు కాబట్టి మండల స్థాయిలో, గ్రామ స్థాయిలో, మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్లో ఉండే ఈ సెకండ్ క్యాడర్ నాయకులందరినీ టీడీపీలో పంపించే ప్రయత్నాలు చేస్తాను. స్థానిక సంస్థల ఎన్నికల్లో టికెట్లు తెచ్చుకొని టీడీపీలో, జనసేనలో, కుదిరితే జనసేనలో లేదంటే బీజేపీలో దూరి స్థానిక సంస్థల్లో పోటీ చేసి గెలిచి 2029లో మరలా వైసీపీ వస్తే గబాలను మరలా అటు దూకడానికి ప్లాన్ చేస్తా ఉన్నారు. ఈ మంద మనకు అవసరమా అని కొంతమంది సామాన్యులు కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. ఈ మంద, ఈ వైసీపీ నుంచి వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో దృష్టిలో పెట్టుకొని కండవాళ్ళ కప్పుకునే మంద మనకు అవసరమా అని చాలామంది కామెంట్ చేస్తున్నారు. కూటమి నేతలు గనక బుర్ర ఉపయోగిస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్క సీటు కూడా ఇవ్వకూడదు కదా, కనీసం వాళ్ళ కండవ కూడా కప్పకూడదు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం డిసైడ్ అయింది మేయర్ ఎన్నిక నేరుగా జరపాలని. ఇక ఎంపీపీ ఎన్నిక కూడా నేరుగా ఎన్నుకునే విధానం వస్తే మంచిది. జిల్లా పరిషత్ చైర్మన్ కూడా నేరుగా ఎన్నుకునే విధానం వస్తే మంచిది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ నుంచి గుంపులుగా వచ్చి స్థానిక నాయకులు, గ్రామ స్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు వచ్చే ప్రమాదం ఉంది. వారు వచ్చారంటే వైసీపీకి, టీడీపీకి తేడా ఉండదు, వైసీపీకి, జనసేనకి తేడా ఉండదు. అరాచకవాదులు ఎక్కడున్నా అరాచకమే చేస్తారు. ఎటు గాలివాటం ఉంటే అటు వచ్చి కండాలు కప్పుకుంటారు. ఇప్పుడు దాకా వైసీపీలో ఉన్నారు, ఇప్పుడు వచ్చి టీడీపీ కండా కప్పుకుంటారు. రేపు మరలా 29లో టీడీపీ పోతే, వైసీపీ వస్తే వెంటనే కండవ తీసి వైసీపీ కండవ వేసుకుంటారు. అలాంటి వారు పార్టీకి అవసరం అనేది ఒకసారి ఆలోచించుకోండి. ఆ మందనం కనుక తీసుకుంటే మునిగిపోయేది టీడీపీ, జనసేన, బీజేపీ. మందరం రానివద్దు, ఒక్కరిని కూడా రానివద్దు, అవసరమే లేదు. టీడీపీలో 40 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. జనసేన పెట్టినప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. బీజేపీ పుట్టినప్పటి నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాంటి వారిని కాదని ఈ డెకాయిట్ అందరిని పార్టీలో తీసుకొని పదవులు కనుక ఇచ్చారంటే కష్టపడి పనిచేసే వాళ్ళు పార్టీ వదిలిపెట్టి పోతారు. డెకాయిట్లు పదవులు పొందుతారు. రేపు మీ అధికారం కనుక పోతే వెంటనే 29లో వైసీపీలో పోతారు. సామాన్యుడికి తెలిసిన విషయాన్ని కూడా పార్టీ నేతలు కనుక ధిక్కరించి అలాంటి వారిని కనుక తీసుకుంటే 2024 ఎన్నికలకు ముందు పొంగనూరు పెద్ద ఆయన ఏదైతే స్కెచ్ వేసి వైసీపీ వాళ్ళని టీడీపీలో పంపించి టికెట్లు ఇప్పించుకొని తమ్ముడి మీద పోటీ పెట్టుకొని గెలిచాడో అలాంటి సీనే రిపీట్ అవుతుంది. దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు మీ అభిప్రాయాలు కూడా కామెంట్ చేయండి. వైసీపీ మంద టీడీపీకి అవసరం లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.